ఫ్రెండ్స్, ఈరోజు నేను ఏం చేస్తున్నానో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసారు కదా, ఇక్కడ తుప్పు పట్టి ఉన్న సంప్. మా ఇంట్లో మంచినీళ్ళ కోసం అంటే గోదావరి వాటర్ వస్తాయి, వాటిని నింపుకొని మళ్ళీ ట్యాంక్ నుంచి పైకి పంపించుకోవడానికి కోసము ఈ సంప్ ఉంది. ఈ సంప చాలా తుప్పు పట్టి ఉంది. నాకెందుకో నచ్చలేదు, ఎందుకంటే చుట్టూ కాంపౌండ్ వాళ్ళకి నేను టెర్రకోట కలర్ వేసుకున్నాను, పెయింట్ వేసుకుంటున్నాను. మరి ఇదేంటో దిష్టి బొమ్మలాగా నాకు అనిపించింది. అందుకే ఈ తుప్పు పట్టిన సంప్ని మనం ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాం అనమాట, మేక్ ఓవర్ చేస్తున్నాం. ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ తుప్పు పట్టిన సంప్. చూసారా, నేను మొత్తం దీనికి కలర్ వేశాను. టెర్రకోట వాల్ కలర్ అంటే మనకి షాప్స్లో ఇస్తారు. సో నేను ఏషియన్ పెయింట్స్ వాడుతున్నాము. మేము మా ఇంటికి అన్నింటికి కూడా కలర్స్ ఏషియన్ పెయింట్స్ వాడుతున్నాము. చాలా బాగుంటాయి. మా పాతింటికి కూడా మేము 2 సార్లు కలరింగ్ చేపిస్తే ఏషియన్ పెయింట్సే వాడాము. సో ఇప్పుడు కాస్త ఆరాక నేను చుట్టూ ఇలా వైట్ పెయింట్తో వేసాను, వైట్ పెయింట్ వేసాను. సో చూసారా, సో మనకి పల్లెటూళ్ళల్లో ఇలా ముగ్గులు వేసి ఆ మట్టితో అలికి ఇలా ముగ్గులు వేసి ఉంటాయి కదా, మనసుకి ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది కదా. సో నాకు చాలా ఇష్టం, ఎందుకంటే ప్రకృతికి మనం ఎంత దగ్గరగా ఉంటే అంత మనసుకి హాయిగా ఆహ్లాదంగా అనిపిస్తుంది. సో ఇది నేను చేసిన చిన్న ప్రయత్నం అన్నమాట. సో చాలా సింపుల్ అండి. ఇది చూడగానే అబ్బో కష్టమేమో అనిపిస్తుంది, కానీ చాలా చాలా సింపుల్ అన్నమాట. ఎంత సింపుల్ అంటే జస్ట్ ఒక 1 అవర్లో మనకి ఫస్ట్ ఒకసారి టెర్రకోట సింగిల్ కోట్ వేసుకోవాలి, ఆ తర్వాత మళ్ళీ డబుల్ కోట్ వేసుకుంటే ఈవెన్గా మనకి మంచిగా కనబడుతుంది అన్నమాట. సో తర్వాత దాని మీద మనం వైట్ ఆరిన తర్వాత, అంటే టెర్రకోట కలర్ రెడ్ బాగా ఆరిన తర్వాతే వైట్తో మనం ఇలా పెయింట్ చేసుకోవాలి. చాలా సింపుల్. సో కొంచెం మీరు ఫ్రీ హ్యాండ్గా వేసుకోగలిగితే బెటర్, లేదంటే పెన్సిల్తో రఫ్ డ్రా చేసుకొని ఒక స్ట్రెయిట్ లైన్ డ్రా చేసుకొని వేస్తే బాగుంటుంది. నాకు కొంచెం అలవాటు కాబట్టి నేను ఫ్రీ హ్యాండే చేసేసాను. సో చూసారా, పాత సంపుని మనం ఏ విధంగా డెకరేట్ చేసుకున్నాము. సో దానిపైన తులసి కోట పెట్టుకోవచ్చు, లేదా ఏవైనా పూల కుండీలు కూడా పెట్టుకొని అలంకరించుకోవచ్చు. ఎంత బాగుందో చూసారు కదా. సో మీరు ఇలా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.